హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చక్కని వీడియో చేద్దాం. సో నేను మీకు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో సమాజం ఎలా ఉంది, మనం ఎలా ఉండాలి అనే దాని గురించి బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సేవ్ కూడా చేసుకోండి వీడియోని. ఫ్యూచర్లో పనికొస్తుంది మీకు. ఎందుకంటే మనం ప్రస్తుత సమాజంలో ఎంతో జాగ్రత్తగా జీవించాలి. అడవిలో మృగాలు ఉంటాయి, వాటిని తట్టుకొని జీవించాలంటే చాలా కష్టం. కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రాణులకి. అదేవిధంగా ఈ సమాజంలో గూడా కొన్ని కొన్ని మృగాలుంటాయి. సో, ఆ మృగాలను తట్టుకొని మనం సమాజంలో జీవించాలంటే తెలివిగా జీవించాలి. కొంచెం తేడా పడ్డా సరే చాలా ప్రమాదాలు జరుగుతాయి. అందుకని మీరేం చేస్తారంటే ప్రస్తుత సమాజంలో ఎంతో మెలకువగా ఉండాలి. మెలకువ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే నిద్రపోతామో ఆటోమేటిక్‌గా కొన్ని కొన్ని దుష్ట శక్తులొచ్చి మన మీద పడిపోతాయి. ఎందుకంటే సమాజం చాలా తెలివిగా ఒకళ్ళ మీదకి ఒకళ్ళకి ఎగబడుతూ ఉంటుంది. ఒకళ్ళ మీదకి ఒకళ్ళకి పాచికలేస్తూ ఉంటుంది. సో, ఎన్నో రకాల ఆలోచనల్లో సమ్మేళనమే ఈ సమాజం. మన యుద్ధంలో సైనికుడిగా ఉన్నప్పుడు ఎంతో నేర్పుగా, ఎంతో తెలివిగా, ఎంతో చాకచక్యంగా ఉండాలో, సమాజంలో జీవించేటప్పుడు కూడా అదే విధమైనటువంటి తెలివితేటలతోటి, మెళకువలతోటి జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే శత్రువు ఎటునుంచొచ్చి ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. అందుకని మీరు లైఫ్‌లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, సమాజాన్ని మనం అబ్జర్వ్ చేస్తూ బతకాలి. లేదు సమాజంతో మనకు పని లేదు, నేను సింగిల్‌గా జీవిస్తాను, నాకెవరితో ఎలాంటి సంబంధం లేదనుకుంటే అలా కుదరదిక్కడ. ఎందుకంటే నువ్వేమీ చేయకపోయినా, నువ్వేమీ చెందకపోయినా, నువ్వు సైలెంట్‌గా ఉన్నా సమాజం నీ మీదకొస్తూ ఉంటుంది. నీ మీదకి పాచికలేస్తూ ఉంటుంది. నువ్వేంటో గమనిస్తూ ఉంటుంది. నువ్వు ఎటెళ్తున్నావు, ఎటునుంచి వస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, ఇలాంటి అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో జనాల మైండ్ సెట్ ఏ విధంగా ఉందంటే, వాళ్ళ గురించి వాళ్ళకి ఆలోచన ఉండదు. పక్కనోడి గురించి ఆలోచిస్తూ ఉంటారు. పక్కనోడి మీద పాచికలేస్తూ ఉంటారు. పక్కనోడి మీద మంచి నాలెడ్జ్ సంపాదించుకొని అదేదో పెద్ద అచీవ్‌మెంట్‌లోకి ఫీల్ అవుతారు. సో, ఆ విధమైనటువంటి ఆలోచనలతోటి సమాజంలో ఎంతోమంది రన్ అవుతా ఉంటారు కాబట్టి, మీరేం చేస్తారంటే మీకు మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు సైలెంట్‌గా ఉండటం, మీరు సైలెంట్‌గా మీ పనులు మీరు చేసుకోవటం, నేను మంచిగా ఉన్నాను కదా అనుకోవటం, ఇలాంటివి మీరు చేస్తూ ఉంటే వాళ్ళు మీ గురించి అలా అనుకోరు. మిమ్మల్ని ఏ విధంగా తొక్కాలి, ఏ విధంగా కట్ చేయాలి, ఏ విధంగా మిమ్మల్ని ఎదగకుండా మీరుంటే, మీరు బాధపడుతూ ఉంటే వాళ్ళు చూసి ఎంజాయ్ చేయాలి, ఇలాంటి ఆలోచనలతో ఉంటారు. సో, మీరేం చేస్తారంటే సైలెంట్‌గా అసలు ఉండొద్దు. మంచి నాలెడ్జ్ సంపాదించుకోండి మీరు కూడా. సమాజం పట్ల, జనాల పట్ల. ఎవరి దగ్గర ఏ ఫార్ములా వాడాలో తెలుసుకోండి. ఆ ఫార్ములా వాళ్ళకి వాడతా ఉంటేనే వాళ్ళు కంట్రోల్‌లో ఉంటారు. ఓకేనా? మనం జ్వరం వస్తేనే ఓ టాబ్లెట్ వేసుకుంటామే. సమాజంలో ఇంతమంది శక్తులు, వ్యక్తులు మన మీదకి ఆటోమేటిక్‌గా వస్తూ ఉంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? థింక్ చేయండి ఒకసారి. ఒక మనిషి డెవలప్ అవ్వట్లేదు అంటే ఎంత చేసినా సరే, దానికి సమాజంలో ఉన్నటువంటి కొన్ని దుష్ట శక్తులే కారణం. వాళ్ళ ఆలోచనలతోటి, వాళ్ళ యొక్క బిహేవియర్ తోటి, వాళ్ళకున్నటువంటి పలుకుబడితోటి, వాళ్ళకున్నటువంటి సర్కిల్ తోటి నిన్ను పైకి రానీయకుండా చేస్తా ఉంటారు. సో, నువ్వు ఎప్పుడైనా సరే డెవలప్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా సమాజం పట్ల మంచి అవగాహన పెంచుకో. ఎవరు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, మనం ఏ విధంగా చేయాలి, మనం ఏ విధంగా ఉండాలి అనేటువంటి మినిమమ్ నాలెడ్జ్ సంపాదించుకోవాలి నువ్వు. లేకపోతే ఈ సమాజంలో మెలగడం చాలా కష్టం. ఓకేనా?